నమస్తే అండ్ వెల్కమ్ టు హెల్త్ కేర్. ఇదివరకు రోజుల్లో మనం ప్లాస్టిక్ సర్జరీస్ అంటే విదేశాలకు వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడున్న జనరేషన్లో మన హైదరాబాద్కే చక్కటి సదుపాయాలతో వచ్చేసింది. అందులో రీడిఫైన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ ప్లాస్టిక్ సెంటర్స్ హైదరాబాద్ అండ్ గచ్చిబౌలిలో ఉంది. అందులో ఆ సెంటర్లోనే మనం ఈరోజు ఉన్నాము. అండ్ ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం బ్రెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఇంప్లాంటేషన్స్ అండ్ కాస్మెటిక్ రీకరెక్షన్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఆడవాళ్ళకి అందాన్ని రూపుదిద్దుకోవడంలో ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు నేటి జనరేషన్ యువత. దానిలో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏంటి, దాని తర్వాత ఒకవేళ ఇంప్లాంట్ జరిగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి, సో వీటి గురించి సవివరంగా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ హరికిరణ్ గారు. సో సార్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సార్ నమస్కారం. నమస్తే. బాగున్నారా సార్? ఆల్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సార్, నేను అన్నట్టు ఇంతకు ముందు అంటే మన విదేశాలకు వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీస్ అంటేనే అక్కడ ప్రాముఖ్యత ఎక్కువ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి చేయించుకునేవాళ్ళు. సో ఈ రీడిఫైన్లో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ ప్లాస్టిక్ సర్జరీస్ స్టార్ట్ చేసిన తర్వాత యువత నుంచి ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రివ్యూస్ వస్తున్నాయి, ప్రాముఖ్యత చూపిస్తున్నారా మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక డికేడ్ బ్యాక్ కాస్మెటిక్ సర్జరీ అంతా ఇట్స్ అ టాబూ అండి. అంటే చేయించుకోకూడదు, నాట్ గుడ్. కొంతమందికి యాక్సెస్ ఉండేది, అంటే అది ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ యాక్సెస్ లేదు. ఓన్లీ ఒక సర్టన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ వరకే మనం యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఉండేది. వాళ్ళే బయటకు వెళ్ళి మీరు చెప్పినట్టు ఫారెన్ వెళ్ళి చేయించుకునేవాళ్ళు. లాస్ట్ అట్లీస్ట్ ఒక డికేడ్ 2015 నుంచి ట్రెండ్స్ ఆఫ్ స్టార్టెడ్ చేంజింగ్. అంటే ఫారెన్లో ఉండి బయటకు వచ్చి వెనక్కి వచ్చేసేవాళ్ళు. సో ఇన్ఫర్మేషన్, ఇంటర్నెట్ యాక్సెస్ రావడము, సో ప్రొసీజర్ సేఫ్టీ గురించి తెలియడము, ఆ మిస్కన్సెప్షన్స్ ఉండే ఈ ప్రొసీజరు డేంజరు, దీంతో కాంప్లికేషన్స్ వస్తాయి, చాలా వరకు భయం ఉండేది. నౌ ఆ ఫియర్ ఫ్యాక్టర్ పోవడం వల్ల తర్వాత ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ సర్జన్స్, టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి మనోళ్ళు కూడా ఫారిన్ ట్రైన్డ్ అయ్యి ఇప్పుడు ఆన్ పార్ విత్ రెస్ట్ ఆఫ్ ద గ్లోబ్. ఇప్పుడు మీరు యూఎస్లో, యూరోప్లో, దుబాయ్లో ఆర్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్కడ ప్రొసీజర్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ దెమ్ నౌ వీఆర్ ఆపరేటింగ్ ఇట్. అంటే అసలు మీరు ఇంప్లాంట్ అనేది యూరోప్లో అయినా, ఇప్పుడు ఇండియాలో అయినా, యూఎస్లో అయినా ఒకటే. ఒకప్పుడు బ్రెజిల్కి వెళ్ళాల్సి వచ్చేది, లేదంటే ఫిలిప్పైన్స్కి వెళ్ళేవాళ్ళు, తర్వాత బ్యాంకాక్ వెళ్ళేవాళ్ళు. నౌ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, నౌ వీఆర్ టెక్నికల్లీ సౌండ్ అండ్ స్కిల్డ్ సర్జన్స్ ఉన్నారు ఇక్కడ మనకు. అదే సేఫ్టీ స్టాండర్డ్స్, అదే గ్లోబల్ స్టాండర్డ్స్తోని మచ్ చీపర్ కాస్ట్. అండ్ రేపు కాంప్లికేషన్ అయిన తర్వాత మళ్ళీ అందరం మనం కాంప్లికేషన్ పోలేము. సో యంగర్ జనరేషన్కి దే ఆర్ ఓపెన్డ్ అప్. అండ్ వాళ్ళకి ఒక జనరేషన్ బ్యాక్ ఉండే ఫియర్స్ లేవు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఫియర్ ఎప్పుడు వస్తుందంటే ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేనప్పుడు. సో అది లేనందువల్ల దే ఆర్ కమింగ్ ఓపెన్లీ. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా దే డిస్కస్ ఇట్ అవుట్ ఫ్రంట్, డిస్కస్ చేస్తారు. దీని షెల్ఫ్ లైఫ్ ఎంత, ఒక ఇంప్లాంట్ పెట్టేటప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి, ఆ ఓపెన్నెస్తో వాళ్ళు క్లియర్గా వస్తున్నారు. కాబట్టి సర్జన్ జాబ్ ఈజీ, మనం కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఆల్రెడీ కన్విన్స్ అయ్యి మన దగ్గరికి స్పెసిఫిక్ చాయిస్తో వస్తున్నారు ఇప్పుడు. సో అది చేంజ్ ఆఫ్ ట్రెండ్ ఒక డికేడ్కి ఇప్పటికి. సో చాలా ఇంపాక్ట్ అయితే కలుగుతుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళు మీరు అన్నట్టు కొంతమంది ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోతున్నారు. సో అందులోనూ ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చాలా వరకు ఆధునీకరణతోని సిలికాన్ అంటున్నారు కదా, సిలికాన్ తోటి వస్తుంది. ఇప్పుడు ఈ సిలికాన్ తోటి యూజ్ చేసిన తర్వాత మన హెల్త్ పరంగా కూడా అండ్ చర్మానికి ఏమన్నా సమస్యలు వచ్చే ఇబ్బంది ఏమైనా ఉంటుందంటారా ఈ సిలికాన్ తోటి? మంచి క్వశ్చన్ అడిగారు. ముందు ప్రీవియస్గా సిలికాన్ కంటే ముందు జనరేషన్ సలైన్ ఇంప్లాంట్స్ అని ఉండేవి. అవి అందులో మనం బ్రెస్ట్ కింద మనం దాన్ని ఇన్సర్ట్ చేసి పాకెట్ క్రియేట్ చేసి అందులో సలైన్ ఇన్సర్ట్ చేసేవాళ్ళం. ఎంత కావాలంటే అది ఇన్ఫ్లేట్ చేసుకోవచ్చు. దాంట్లో వచ్చే రిస్క్స్ ఏంటంటే ఎప్పుడన్నా అది డ్యామేజ్ అయితే సలైన్ లీక్ అయిపోతుంది. మనిషి ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ డిఫ్లేట్ అయిపోతుంది. మన టైర్లో ఎట్లయితే ఎయిర్ పోతే ఎట్లా ఉంటుందో సడన్గా డిఫ్లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని మనం గమనించవచ్చా? తెలిసిపోతుంది, ఇన్స్టెంట్గా తెలిసిపోతుంది మనకు. ఎందుకంటే ఒక బెలూన్లో మనకు ఎయిర్ పోతే టైర్లో ఎట్లా తెలుస్తుందో ఆ సలైన్ ఇంప్లాంట్స్లో డ్యామేజ్ జరిగినప్పుడు ఇన్స్టెంట్గా మనకు లీక్ అయిపోయేది. ఇప్పుడున్న అడ్వాన్స్ ఈ సిలికాన్ జెల్స్ ఏంటంటే దాన్ని ఫార్మ్ స్టేబుల్ కోహెసివ్ సిలికాన్ జెల్స్ అని వచ్చాయి ఇప్పుడు. ఈ కోహెసివ్ సిలికాన్ జెల్ ఏంటంటే సాలిడ్గా ఉంటుంది జెల్. మనం కట్ అయినా కూడా బై యాక్సిడెంట్, లెట్స్ యాక్సిడెంట్ అయ్యారు, నా వెహికల్ ఇంపాక్ట్ అయింది, మనకు చెస్ట్కి కట్టి తగిలింది, బ్రేక్ అయినా కూడా జెల్ అక్కడే ఉంటుంది, కదలదు. సాలిడ్ సిలికాన్ జెల్ అంటాం దీన్ని. సో దాంతో సేఫ్టీ చాలా హై సేఫ్టీ.
అది బ్లడ్లో కలవడం ఉండదు, అక్కడే ఉంటుంది. అది లీక్ అయినా కూడా నథింగ్ టు వరీ. పై లేయర్ లీక్ అయినా 2 లేయర్డ్ ఉంటుంది ఇంప్లాంట్. సో దాంతో మనకు కాంప్లికేషన్స్ ఉండవు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ సిలికాన్ మెటీరియల్ అనేది బాడీకి ఇనర్ట్, బాడీతో రియాక్షన్ ఉండదు సిలికాన్. అందుకని సిలికాన్ మనం చాలా కామన్గా చాలా చోట్ల నోస్లో సిలికాన్ వాడతాము. బాడీలో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ యూసేజ్ మెటీరియల్ సిలికాన్ ఇన్సైడ్ ద బాడీ. బాడీకి దానికి రియాక్షన్స్ ఉండవు. బాడీ ఏం చేస్తుందంటే ఈ సిలికాన్ చుట్టూ ఒక క్యాప్సూల్ తయారు చేస్తుంది, ఒక మంత్లోనూ 2 నెలల్లో. సో ఆ బాడీకి సిలికాన్ మధ్యలో ఆ షెల్ ఉంటుంది కాబట్టి కనెక్షన్ ఉండదు. సిలికాన్ బాడీలో ఉంటుంది తప్ప బాడీలోకి దాని కమ్యూనికేషన్ ఉండదు. సో అది సేఫ్టీగా అక్కడ పడే షెల్ వేసేసి పక్క పెట్టేస్తుంది బాడీ దాన్ని. సో మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయండి ఆ షెల్లో ఉంటుంది తప్ప, సో బాడీ దాన్ని ఒక ఫారిన్ మెటీరియల్ లాగా ఫీల్ అవ్వదు. ఇది డేంజర్ కాదు, బట్ మంది కాదని బాడీకి అర్థమయ్యేవి షెల్ పడేసి వదిలేస్తుంది పక్క. ఓకే, ఒకసారి ఇంప్లాంట్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి అంటారు, విత్ మెడిసిన్ అండ్ అలాగే మనం సంబంధించిన బాడీకి సంబంధించినవి కానీ? ఎనీ ఇంప్లాంట్ ఫర్ దట్ మ్యాటర్, అది బ్రెస్ట్ ఇంప్లాంట్ అవ్వనండి, నోస్ ఇంప్లాంట్ అవ్వండి, ఇంప్లాంట్ స్టేబుల్ అవ్వడానికి మనకు యూజువల్గా ఒక 4 వీక్స్ పడుతుంది. సో ఫస్ట్ 4 వీక్స్ మనం జనరల్గా బ్రెస్ట్ ఇంప్లాంట్ అయితే ఫస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఇన్ఫ్లమేషన్ స్వెల్లింగ్ ఉంటుంది. దాంతో మనం మెడిసిన్స్ అది ఇస్తాము ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి. తర్వాత వీ అడ్వైజ్ సర్టన్ కైండ్స్ ఆఫ్ మసాజెస్, ఎందుకంటే సో దట్ ఆ టిష్యూ ఏదైతే హార్డ్ అయిందో అది సాఫ్ట్ అవ్వడానికి మసాజెస్ సజెస్ట్ చేస్తాం. కొన్ని రకాల ఎక్సర్సైజెస్, స్పెషల్గా చెస్ట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే లోపల ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, క్యాప్సూల్ ఫామ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఒక 4 వీక్స్ వరకు మనం కనుక మినిమల్ యాక్టివిటీ అంటే రెగ్యులర్ డే టు డే వర్క్స్ చేయడానికి ఇబ్బంది ఉండదు, హ్యాంగ్ అవ్వడం కానీ, లేదంటే చేతులు పైకి లిఫ్ట్ చేసడం కానీ, బరువు హెవీ వెయిట్ ఎత్తడం కానీ, డొమెస్టిక్ వర్క్స్ పర్లేదు. చేతులు 90 degrees కంటే పైకి ఎత్తి ఇట్లా ప్రెస్ చేస్తే స్కార్ మీద కొన్ని ప్రెషర్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా కొన్ని రకాల ఫిజికల్ యాక్టివిటీస్ అవాయిడ్ చేస్తే తప్ప డే టు డే లైఫ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ రికవరీ కూడా మ్యాక్సిమం 5 days. అంటే మీరు ఈరోజు ప్రొసీజర్ చేయించుకుంటే చాలా తక్కువ రోజు 4th to 5th డేకి వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు వర్క్, వాళ్ళు వర్కింగ్ ఉమెన్ అయితే మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోవచ్చు. ప్రొసీజర్ టైము లెస్ దెన్ 1 hour అనెస్థీషియాలో. సో 2-3 hours ఇంటికి వెళ్ళిపోతారు. మార్నింగ్ 9కి వచ్చారంటే మీరు బై 1 o'clock యుల్ బీ ఎట్ హోమ్. సో ప్రొసీజర్ ఈజ్ సో సింపుల్ అండ్ ఈజీ. అండ్ మీరు హాస్పిటల్కి వెళ్ళినంత ఫీలింగ్ కూడా ఉండదు. ప్రొసీజర్కి వెళ్ళి చేయించుకొని ఇట్స్ లైక్ ఆఫీస్ ప్రొసీజర్ లాగా. లంచ్ బ్రేక్ వరకు మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ పిల్లలకి ఫుడ్ పెట్టవచ్చు. సో అంత సింపుల్ ప్రొసీజర్. సో ద డిజైన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండి, లేదా వాళ్ళు స్పెసిఫైగా మాకు ఇలా ఉండాలి, ఈ కరెక్షన్స్ కావాలి అని చెప్తారా? వాట్ విల్ గో ఆన్? మనకు ఇంప్లాంట్ సైజెస్ ఫిక్స్డ్ సైజ్ ఉంటాయి. ప్రతి బాడీ వేరు వేరు సైజెస్. మీకు జస్ట్ లైక్ బట్టలు కుట్టినట్టే మనకు. ఇప్పుడు నాకు ఫిట్ అయిన క్లాతింగ్ నా కొలీగ్ ఫిట్ అవ్వచ్చు, మీకు ఫిట్ అయినది మీ కొలీగ్ ఫిట్ అవ్వకపోవచ్చు. మీ పర్సనాలిటీ ట్రైట్ని బట్టి మీ టిష్యూ ఎట్లా ఉంది అంటే ఆల్రెడీ ఫీడింగ్ ఇచ్చారా లేదా ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని. తర్వాత జెనెటికల్గా బ్రెస్ట్ టిష్యూ ఎంత డెవలప్ అయింది, ఆల్రెడీ కొంత టిష్యూ ఉంది దానికి డెవలప్మెంట్ సరిగ్గా లేదు అన్నప్పుడు అప్రోచ్ మారిపోతుంది. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఒక అప్రోచ్ ఉంటుంది, బాగా సాగి ఉంది అప్పుడు అప్రోచ్ మారుతుంది. సో ఎవ్రీ పర్సన్కి టైలర్ మేడ్ చేయాల్సి ఉంది. అందరికీ ఒకటే సైజు ఉండదు, కొన్ని అట్లీస్ట్ ఒక 100 వెరైటీస్ ఉంటాయి ఇంప్లాంట్స్లో. ప్రొఫైల్ చేంజ్ ఉంటుంది, లో, మీడియం, హై, అల్ట్రా హై. ప్రతి రేంజ్కి 4 వెరైటీస్ ఉంటాయి. మీ పర్టికులర్ స్కిన్ టైప్కి, మీ బాడీ వెయిట్ కూడా మ్యాటర్స్. ఒక 45 kgs ఉన్న అమ్మాయికి, ఒక 70 kgs ఉన్న అమ్మాయికి, ఆర్ ఒక 5.55 హైట్ ఉన్న అమ్మాయికి, 6 హైట్ ఉన్న అమ్మాయికి అందరికీ వేరియేషన్ అయిపోతుంది. మీ షోల్డర్ విడ్త్, మీ చెస్ట్ విడ్త్ ఎంత ఉంది దాన్ని బట్టే మనం ఇంప్లాంట్ సైజ్ని డైమెన్షన్ డిపెండ్ చేస్తాం. సో ఇందులో కొంత గైడ్లైన్స్ ఉంటాయి. ఇంత కంటే మ్యాక్సిమం వెళ్ళకపోతే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తాం. ఏజ్ అదే ప్రీ మ్యారేజా పోస్ట్ మ్యారేజా. టిష్యూ ఆల్రెడీ కనుక ఫీడింగ్ ఇస్తే ఒకలా బిహేవ్ చేస్తుంది, ఒక్కసారి ఫీడింగ్ ఇవ్వకపోతే ఆ టిష్యూ బిహేవియర్ వేరే ఉంటుంది. సో వాళ్ళ ప్రొఫైల్ కూడా, లెట్సే మీరు ఒక యాక్ట్రెస్ అనుకోండి, మీరు ఆన్ స్క్రీన్ ఉంటారు ఆల్ ద టైం, మీ రిక్వైర్మెంటు ఒక డొమెస్టిక్లో ఉండే ఒక నార్మల్ అమ్మాయి రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది. సో కొంతమంది దే వాంట్ ఇట్ టు మోర్ హైలైట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఆ గ్యాప్ తగ్గించుకుంటారు చెస్ట్ మధ్యలో. సో వాళ్ళకి స్పెసిఫిక్గా నాకు ఇది కావాలి అని అడుగుతారు. వాళ్ళలో కొంచెం
హై ప్రొఫైలు లార్జ్ సైజ్ వెళ్తాం. నార్మల్ నేను డే టు డే ఐ జస్ట్ వాంటెడ్ టు బి సర్టిల్, నాకు జస్ట్ వాల్యూమ్ ఫిల్ అవ్వాలి, వాళ్ళలో కొంచెం మోడరేట్ ప్రొఫైల్ వెళ్తాం. కొంతమందికి అసలు పెట్టినట్టు కూడా తెలియకూడదు, ఐ జస్ట్ వాంటెడ్ టు ఫిల్, వాళ్ళలో లో ప్రొఫైల్ వెళ్తాం. సో ప్రొఫైల్ మార్చడము వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి సేమ్ మీరు టైలర్కి వెళ్ళినట్టే అండి, డిజైన్ చేసినట్టే. సో ఎవ్రీ పేషెంట్కి మనము స్పెసిఫిక్గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళ బాడీని టైప్ స్టడీ చేసి మళ్ళీ మనం ఆ స్పెసిఫిక్గా మీకు ఇది బాగుంటుంది అని సజెస్ట్ చేస్తాం. కొంతమందిలో వాళ్ళు మన్నే అడుగుతారు మీకు ఏది బాగుంటుంది అని చెప్పేసి. అడిగినప్పుడు ఖచ్చితంగా మనమే సజెస్ట్ చేస్తాం, మీకు ఈ రేంజ్ బాగుంటుంది అంటే మేము అప్పుడు మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మేము, మీ వర్క్ ఏంటి, మీ ప్రొఫైల్ ఏంటి, మీ పార్ట్నర్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఆ రిక్వైర్మెంట్ తీసుకొని మనం వీళ్ళు సజెస్ట్ దెమ్. కొంతమంది తెలియక నాకు వెరీ బిగ్ సైజ్ అడుగుతారు, వీళ్ళు టెల్ దెమ్ మీ పర్టికులర్ మీ చెస్ట్ టైప్కి హై ఇంప్లాంట్స్ సూట్ అవ్వవు, స్కిన్ టైట్గా ఉంది, ఎన్వలప్ టైట్ ఉంది, ఎన్వలప్ టైట్ ఉన్నప్పుడు హై ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సూచర్ మీద ప్రెషర్ పడే ఛాన్స్ ఉంటుంది. సో అవన్నీ కూడా మనం కన్సిడరేట్ చేసి టైలర్ మేడ్ చేయాల్సింది తప్ప ఒక షర్ట్ అందరికి ఫిట్ అవ్వదు. అమేజింగ్ అండి. అందులో బెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే ఏంటి డాక్టర్ గారు? వీఆర్ హియరింగ్ అబౌట్ దిస్ ఆగ్మెంటేషన్. ఆగ్మెంటేషన్ అంటే ఏదైనా ఉన్నదాన్ని యాడ్ చేయడం. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే బ్రెస్ట్ ఇంప్లాంట్స్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఆగ్మెంటేషన్ అనేది మనం ఇంప్లాంటే కాకుండా మనం వేరే మెటీరియల్తో చేసిన ఆగ్మెంటేషన్ అంటాం. ఇప్పుడు కొంతమందిలో కొన్ని పర్టికులర్ రిలీజన్స్లో ఫారిన్ మెటీరియల్ వాడకూడదు, నేను అంటే సిలికాన్ వాడకూడదు అని డిసైడ్ చేస్తారు. సిలికాన్తో ప్రాబ్లం లేదు వాళ్ళకి, మైండ్ సెట్ ప్రకారం మా పార్ట్నర్ సిలికాన్ వద్దంటున్నారు కానీ మాకు ఆగ్మెంట్ కావాలి, ఆగ్మెంట్ అంటే పెంచుకోవడం. అప్పుడు ఎట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి? జనరల్గా వాళ్ళు కనుక కొంచెం చెబ్బీ ఉండి ఫ్యాట్ అబ్డామిన్ దగ్గర అన్వాంటెడ్ ఫ్యాట్ ఉందనుకోండి, ఆ ఫ్యాట్ని మనం తీసేసి బ్రెస్ట్లో ఇంజెక్ట్ చేస్తాం, బెస్ట్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటాం. సో సిలికాన్ కాకుండా కూడా మనం బ్రెస్ట్ని ఆగ్మెంట్ చేయడానికి మనకు ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఫ్యాట్ అనేది నెంబర్ 1 థింగ్. కొంతమందిలో ఈ మధ్య కాలంలో వచ్చిన ట్రెండింగ్లో ఉన్నది ఫిల్లర్స్. బ్రెస్ట్ ఫిల్లర్తో కూడా ఆగ్మెంట్ చేయొచ్చు. సో బ్రెస్ట్ ఫిల్లర్ అనేది ఇప్పుడు బాడీ ఫిల్లర్స్ అని కొత్తగా లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ట్రెండింగ్లో ఉంది. ఫిల్లర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయం, ఎందుకంటే మనం ఒక 100 ml ఫిల్లర్ ఇచ్చినా అది దాని షెల్ఫ్ లైఫ్ 1 to 1.5 year. ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ప్లస్ మళ్ళీ మీరు ఫిల్ చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఫిల్లర్ అయితే. ఫ్యాట్ అయితే ఏమైందంటే మనం పెట్టిన ఫ్యాట్లో మొత్తం 100% ఫ్యాట్ పెడితే ఒక 50% మిగులుతుంది, మిగతా 50% బాడీ రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. సో అందుకనే ఫ్యాట్ వల్ల కూడా కొంత బెనిఫిట్ ఉంటుంది. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్కి నిజంగా బెస్ట్ చాయిస్ అంటే ఇప్పటికీ మనకు సిలికాన్ ఇంప్లాంట్ మించిన మెటీరియల్ లేదు ఇప్పుడు కరెంట్ ఇన్ ద వరల్డ్లో. ఇప్పుడు ఇంకా రేపు టెక్నాలజీస్ ఇంప్రూవ్ అయ్యి ఇంకా బెటర్ టెక్నాలజీస్ రావచ్చేమో, బట్ ఇప్పుడున్నంత వరకు నెంబర్ 1 సిలికాన్ ఇంప్లాంట్స్. సేఫ్టీ, ఈజీ, మన అవుట్పుట్ ఎట్లా కావాలంటే అట్లా వస్తుంది, చాలా రోజులు ఉంటుంది. మీరు సన్నగా అవ్వండి, లావ్ అవ్వండి, ఇంప్లాంట్ సైజ్ చేంజ్ అవ్వదు. మీకు ఫ్యాట్ అయితే ఏమైందంటే మీరు బాగా వెయిట్ లాస్ అయిపోయారు, ఫ్యాట్ అది కూడా కరిగిపోతుంది. సో అది మీరు డైనమిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీకు ఇది కాన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది. సో సంబడి హూ ఇస్ సేఫ్టీ అనే కన్సర్న్ వస్తే ఫ్యాట్ ఎంత సేఫో సిలికాన్ కూడా అంతే సేఫ్ అంటే ఇప్పుడున్న కరెంట్ టెక్నాలజీలోని సేఫ్టీ హైయెస్ట్. ప్రతి ఒక్క ప్రొఫైల్కి ఈ విధంగా మీరు వివరించాల్సిందే, సిలికాన్తో ఇట్లా లేదంటే ఫ్యాట్తో ఇట్లా ఫిల్లర్స్తో ఇట్లా ఆప్షన్ నాకు ఇచ్చారనుకోండి, నేను అసలు ఆ జాబ్ అంతా నేనే చేసి పెడతాను. మీకు ఏది సెట్ అవుతుంది, మీ ప్రొఫైల్ ఏంటి, మీకు మోడరేట్ ప్రొఫైలా, లో ప్రొఫైలా, హై ప్రొఫైలా, అల్ట్రా హై ప్రొఫైలా, ఆ జాబ్ మాకు వదిలేస్తే చాలా ఈజీ. నేను 2 చాయిస్లు ఇస్తాను, పోనీ ఈ రెండింటిలో సెలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంప్లాంటేషన్స్ గురించి అయితే వి గాట్ ఇన్ఫర్మేషన్. అండ్ చాలామంది ఈ ఇంప్లాంటేషన్స్ పక్కన పెట్టి బ్రెస్ట్ లిఫ్టింగ్ కోసం చాలామంది కొంతమంది ఎక్సర్సైజ్తో అనుకుంటారు, కొంతమంది కొన్ని క్రీమ్స్ కూడా వాడుతూ ఉంటున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే బ్రెస్ట్ లిఫ్టింగ్ ఎట్లా ఉంటుంది, అది ఎవరు చేయించుకోవచ్చు, హౌ విల్ బి ద ప్రాసెస్? ఎవ్రీథింగ్, ప్రతి బాడీలో ప్రతి పార్ట్ గ్రావిటీ యాక్ట్ చేస్తాయి మనకు. ఎవరికైతే కొంచెము బ్రెస్ట్ వాల్యూమ్ హయ్యర్ సైజ్ ఉందో వాళ్ళలో సాగింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, అది న్యాచురల్ ప్రాసెస్. అది కొంతమందికి ప్రీ మ్యారేజ్లోనే, బిఫోర్ మ్యారేజే హెవీ బ్రెస్ట్ ఉండడం వల్ల చాలా కిందకి సాగైపోతుంది. సో
చాలా వరకు దే లూజ్ కాన్ఫిడెన్స్ దానివల్ల. వాళ్ళల్లో వాల్యూమ్ ఉంటుంది కానీ కింద సాగడం వల్ల వాళ్ళకి ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు కంఫర్ట్ ఉండదు. వాళ్ళకి మనం ఈ చేసే ప్రొసీజర్ని బ్రెస్ట్ లిఫ్ట్ అంటాం. ఇది స్పెషల్గా ఎక్కువ మంది కామన్గా వచ్చేది పోస్ట్ లాక్టేషన్, పోస్ట్ ఫీడింగ్ తర్వాత వాల్యూమ్ సాగవ్వడము, 2 times 3 times ఫీడింగ్ ఇచ్చేసిన తర్వాత ఇద్దరు చెల్లిన తర్వాత న్యాచురల్గా బ్రెస్ట్ కిందకు వాచ్ చేస్తుంది గ్రావిటీ వల్ల. సో పార్ట్నర్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. వీళ్ళందరూ కూడా దే ఆల్ ఫిట్ ఫర్ అ బ్రెస్ట్ లిఫ్ట్. మీరు చెప్పినట్టు దాన్ని మాస్టోపెక్సీ అంటాం మెడికల్ టర్మినాలజీలో. దాంట్లో చాలా రకాల టెక్నిక్స్ ఉంటాయి. మీరు స్కార్ విత్ స్కారా, వితౌట్ స్కారా. స్కార్ కనపడకుండా, స్కార్ లేకుండా మనం స్కిన్ని మనం తీయలేము. ఆ స్కార్ని కనపడకుండా ఏరియాలో చుట్టూ, ఆ డార్క్ సర్కిల్ చుట్టూ మనం డిజైన్ చేసేసి మినిమల్ లిఫ్ట్ ఉన్నప్పుడు మనం విత్ ఇన్ ఏరియాలో నుంచే చేసేయచ్చు టెక్నిక్. బాగా సాగే ఏర్పడు దాన్ని స్టేజింగ్స్ అంటాం. స్టేజ్ 3, స్టేజ్ 4, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 3, గ్రేడ్ 4 సాగింగ్ ఉన్నప్పుడు మాత్రము మనం స్కిన్ మీద ఒక చిన్న లైన్ లాంటిది వస్తుంది. ఎందుకంటే ఎక్సెస్ స్కిన్ని మనం తీసి కరెక్ట్ చేస్తాం తప్ప దానికోసం ఒక లైన్, వర్టికల్ లైన్ లేదా కొన్నిసార్లు చిన్న హారిజాంటల్ లైన్. సో ఎక్సెస్ టిష్యూని తీసేసి మళ్ళీ బ్రెస్ట్ని రీపొజిషన్ చేస్తాం పైకి, ఎక్కడైతే అది సపోజ్ టు ఉండాలో దాని ఒరిజినల్ పొజిషన్. దాని నుంచి ఒక 2 inches 3 inches కిందకి వచ్చింది అనుకో, మళ్ళీ దాన్ని రీపొజిషన్ చేసి పెట్టేస్తాం. ఆ ఉన్న బ్రెస్ట్ టిష్యూని కూడా మళ్ళీ టైట్గా ఫర్మ్గా కుడతాం. స్కిన్ని మనం లేదండి బట్టలు కుట్టినట్టే, లూజ్ అయిన బట్టలు ఎట్లా కుడతారు మీరు, సేమ్ దాన్ని మళ్ళీ రీపొజిషన్ చేసి, మీరు వెయిట్ లాస్ అయ్యారు, మీరు ఓల్డ్ క్లాత్ తీసుకెళ్లారు, ఎట్లయితే రీఅడ్జస్ట్ చేస్తామో సేమ్ మళ్ళీ ఆ రీఅడ్జస్ట్ చేసేసి ఎక్సెస్ స్కిన్ని మనం ఎక్సెస్ తీసేసి లోపల గ్లాండ్ని మళ్ళీ స్టిచ్ చేసేసి మళ్ళీ వీళ్ళు రీపొజిషన్ ఇట్. ఇది టెక్నికల్గా ఉండే ప్రొసీజర్. ఇది బ్రెస్ట్ ఇంప్లాంట్ అంతా ఈజీ కాదు, ఎందుకంటే లిఫ్ట్ అనేది స్కార్ ఉంటుంది ఖచ్చితంగా. బ్రెస్ట్ ఇంప్లాంట్ మనం కనపడకుండా కింద నుంచి పెట్టేసేయచ్చు. వీటిలో చిన్న చిన్న స్కార్స్ అనేది తప్పదు. స్కార్ని మినిమైజ్ చేయడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. ఇవి కూడా ఇన్ని సిట్టింగ్స్ అని ఉంటాయా డాక్టర్ గారు? విత్ 1 sitting ఇంతకు మీరు అన్నప్పుడు 1.5 hours అయిపోయే సిట్టింగ్. బ్రెస్ట్ లిఫ్ట్ కూడా సేమ్ డే కేర్ ప్రొసీజర్ అండి. మనం ఇంట్రాడేలో చేసేస్తాము. కొంచెం టైం, అంటే 2 బ్రెస్ట్లకు ఇండివిజువల్ చేయాలి కాబట్టి, ప్లస్ స్టిచ్చింగ్ ఉంటుంది దగ్గర, స్టిచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. స్కిన్ కట్ చేయడము, గ్లాండ్ని రీడ్రేప్ చేయడము, ఈ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనకు ఒక 2.5 hours పడుతుంది. సేమ్ బై ఈవినింగ్ వెళ్ళా డిశ్చార్జ్ చేసేస్తాము. రికవరీ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే స్టిచెస్ ఎక్కువ ఉంటాయి, వూండ్ హీల్ అవ్వాలి కాబట్టి ఇది ఒక 10 days వరకు హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్కార్ హీల్ అవ్వడానికి ఒక 1 month అట్లా పడుతుంది. సో ఒక్కసారి బ్రెస్ట్ లిఫ్ట్ తర్వాత మళ్ళీ అది సాగయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? ఒకవేళ మళ్ళీ ఫ్యూచర్లో తను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ ఫీడింగ్ ఇవ్వాలనుకున్నా తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయి అంటారు? బ్రెస్ట్ లిఫ్ట్ ఎలోన్ అంటే మనం రిడక్షన్ చేయకుండా, బ్రెస్ట్ రిడక్షన్ చేయకుండా లిఫ్ట్ చేసినప్పుడు గ్లాండ్ మనం తీసేయం. ఆల్మోస్ట్ మినిమల్ మన స్కిన్, ఎక్సెస్ స్కిన్ రీడ్రేప్ చేస్తుంది తప్ప గ్లాండ్ అంతా అక్కడే ఉంటుంది. సో వాళ్ళు ఇన్ కేస్ ఫీడింగ్ చేయాలనుకున్నా ఫీడింగ్తో ప్రాబ్లం ఉండదు. ఎస్పెషల్గా అన్మ్యారీడ్ ఉమెన్లో ఇది మనకు రిలవెంట్. ఇది తర్వాత స్కార్ ఒకటి ఉంటుంది కాబట్టి అది మీరు వాళ్ళ పార్ట్నర్ కనుక ఎక్స్ప్లెయిన్ చేసుకోగలంటే మినిమల్ స్కార్తోని అది ఇంకా అసలు ఇష్యూ, ఆ ఒక్క స్కార్ తప్ప దేంతో కాంప్లికేషన్స్ లాంటివి ఏముండవు. ఒక్కసారి హీల్ అయిపోయిన తర్వాత అది మనకు లైఫ్ టైం న్యాచురల్గా ఉంటుంది. గ్రావిటీ వల్ల ఖచ్చితంగా కొంత సాగింగ్ ఉండొచ్చు, కానీ మళ్ళీ అంత సాగింగ్ అయితే ఉండదు. సో ఆఫ్టర్ ద సర్జరీ కొన్ని స్పెషల్గా మీరు చెప్పే ఎక్సర్సైజ్ అవి పాటిస్తూ ఉండంటే దే విల్ బీ ఓకే. మ్యాసివ్ వెయిట్ లాస్ అంటే మీరు 100 kgs నుంచి 60కి వచ్చారు, మళ్ళీ 100కి వెళ్ళరు కదా. ఆ లాస్ అయినప్పుడు బాడీలో ఉండే ప్రతి పార్ట్ కూడా కొల్లాజన్ షార్టేజ్ అవ్వడం, దాంతో సాగింగ్ ఉంటుంది. బ్రెస్ట్ కూడా ఒక పార్టే బాడీలో, అది ఎలాస్టిక్ కాబట్టి అలా ఉంటుంది తప్ప మళ్ళీ మీరు అంత సాగం అనేది జరగకపోవచ్చు. అండ్ ఎప్పుడైనా ఈ ఇంప్లాంటేషన్స్ కానివ్వండి, ఇలా బ్రెస్ట్ లిఫ్టింగ్ కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్యూచర్లో ఎక్స్క్రేస్ కానీ మామోగ్రామ్స్ కానీ వీటికి అంటే అర్హత పొందగలదా, వెళ్ళగలదా? సో వీ కెన్ డూ దట్ ఎక్స్రేస్ విత్ దాట్. అయ్యో అసలు మీరు ఇంప్లాంట్స్ అసలు ఎక్కడ కూడా మీరు ఎంఆర్ఐస్ కానీ ఎక్స్రేస్ కానీ ఏం చేసినా కూడా అసలు ఎక్కడా కూడా మనకు దాంతో ఇంపాక్ట్ ఉండదు, నార్మల్గానే ఉంటుంది. అయితే మీరు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు వాళ్ళకి ఇంప్లాంట్ తెలుస్తుంది తప్ప బ్రెస్ట్ ఇష్యూని ఎగ్జామిన్ చేయడానికి అడ్డం పడవు. ఎందుకంటే బ్రెస్ట్ కింద పెడతాం మనం వీటిని. బ్రెస్ట్ లిఫ్ట్లో అసలు అందులో లోపల మనం ఇంప్లాంట్ పెట్టాం కాబట్టి కొంతమందిలో లిఫ్ట్ ప్లస్ ఇంప్లాంట్ అడుగుతారు. బ్రెస్ట్ లిఫ్ట్ విత్ ఇంప్లాంట్ అంటే వాల్యూమ్ లాస్ అయిపోయింది, సాగైపోయింది, వాళ్ళకి వాల్యూమ్ యాడ్ చేయలేం కాబట్టి కొంతమందిలో కలుపుతాం.
బ్రెస్ట్ లిఫ్ట్ విత్ ఇంప్లాంటేషన్ కూడా చేస్తాం కొంతమందిలో. అది అంతా కూడా మీ డిమాండ్ అండ్ మీ నీడ్, మీ సిచ్యువేషన్ బట్టి. ఆల్రెడీ గ్లాండ్ ఉంటే దాన్ని రీపొజిషన్ చేస్తాం. వాల్యూమ్ లేదు వాళ్ళలో ఇంప్లాంట్ విత్ లిఫ్ట్ కలిపి చేయాల్సి వస్తుంది. మాస్టోపెక్సీ విత్ ఆగ్మెంటేషన్. ఇప్పటి వరకు ఎన్ని ఇంప్లాంట్స్ చేస్తుంటారు మీ చేతులతో, ఎన్ని బ్రెస్ట్ లిఫ్టింగ్ చేస్తుంటారు, అంటే ఎన్ని ఆపరేషన్ సర్జరీస్ చేస్తుంటారు? బ్రెస్ట్ సర్జరీస్ అయితే మనకు ఒక అట్లీస్ట్ మా సెంటర్లో యావరేజ్గా 50 to 70 అంటే ఓన్లీ ఇంప్లాంట్స్ అని చెప్పి 50 to 70 ఇంప్లాంట్స్ పర్ యానం ఉంటాయి. లిఫ్ట్స్ మనకు ఒక 20 to 25, 30. సో యావరేజ్గా 100 వేసుకుంటే 15 years కదా, అంటే 1000 to 1200+ సర్జరీస్. ఒకలా పెళ్ళి అయిన జంట కానీ చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చక్కగా సమకూర్చుకొని ఇద్దరు వచ్చి అడిగి ఇట్లాంటి ఆపరేషన్స్ చేయించుకుంటూ కామన్ అండి. ఇప్పుడు విత్ పార్ట్నర్స్ వస్తారు. ఇన్ఫ్యాక్ట్ ప్రీ మ్యారేజ్ ముందు కూడా ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత కూడా పార్ట్నర్ కన్సెంట్తో చేయించుకునే ట్రెండ్ ఉంది. ఇప్పుడు పార్ట్నరే వస్తున్నాడు పాపం. అంటే దట్ ఈస్ అ వెరీ వెల్కమింగ్ ట్రెండ్ అది. అంటే అంత యాక్సెప్టెన్స్ ఈవెన్ జెంట్స్ కూడా అదే యాక్సెప్టెన్స్ ఉన్నారు కాబట్టి మనకు చాలా ఈజీ. తనకి ఏం జరుగుతుంది, వాట్ పార్ట్నర్ ఈజ్ గెట్టింగ్, తనకు సైకలాజికల్గా హెల్ప్ అవుతుంది అని తెలిసినప్పుడు పార్ట్నర్ రావడం కూడా చాలా వెల్కమింగ్ అది. ఒకప్పుడు ఇది చాలా హిడెన్గా ఉండేది. ఇది దే ఆర్ కమింగ్ యాజ్ అ పార్ట్నర్స్ అండ్ కపుల్. పోస్ట్ మ్యారేజ్ కూడా నాకు తెలిసి చాలామందిలో ఒక 60%, 70% కపుల్స్ లాగా వచ్చి చేయించుకుంటున్నారు. సో దానివల్ల యాక్సెప్టెన్స్ పెరగడము, కపుల్స్ మధ్యలో డిఫరెన్సెస్ రాకుండా ఉండడము. సో ఇదంతా కూడా మనకి ఈజీ జాబ్. అదే ఒక పార్ట్నర్ వచ్చి ఇంకోటి రాకపోతే మనకు కాంప్లికేషన్ మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. కాబట్టి ఇద్దరు కలిసి వస్తున్నప్పుడు యాజ్ అ సర్జన్ నాకు మోరల్ రెస్పాన్సిబిలిటీ తగ్గుతుంది. ఒకవేళ ఫ్యూచర్లో ఇంప్లాంట్స్ కానివ్వండి అవి మాకు అవసరం లేదు ఇంకా చాలు అనే స్టేజ్కి వచ్చిన తర్వాత దే కెన్ రిమూవ్. ఇంప్లాంట్ రిమూవల్ చాలా ఈజీయల్ ప్రొసీజర్. ఎందుకంటే ఆల్రెడీ పాకెట్ క్రియేట్ అయి ఉంటుంది. అది పాకెట్లో షెల్లో ఉంటుంది. చిన్న నెక్కింగ్ బయటకు వచ్చేస్తుంది. రిమూవల్ మనకు ఒక 20-25 minutes ప్రొసీజర్. చాలా ఈజీ ప్రొసీజర్. లేదన్నా మీరు అడిగినట్టు వేరే కాంప్లికేషన్ అయినా ఒక లీక్ అయినా చాలా సింపుల్గా మనం దాన్ని తీసేసి మళ్ళీ వెంట పంపించేసేయచ్చు. దే విల్ ఇన్స్టెంట్లీ గెట్ బ్యాక్ టు ద నార్మల్ లైఫ్. ఆగ్మెంట్ చేసినప్పుడు రికవరీకి టైం పడుతుంది తప్ప రిమూవల్ రికవరీ ఉండదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెస్టెడ్ ఇన్ఫ్లేట్ అయి ఉంటుంది కాబట్టి వెంటనే తీసుకోవచ్చు. కొంతమందిలో ఈ తీసినప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా మాకు ఫ్యాట్ ఫిల్ చేస్తారని అడుగుతారు. అట్లా మనం ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉంటాయి మనకు. అండ్ ఫైనల్గా ఏది చేయించుకోవాలన్నా కాస్ట్తో కూడుకున్నటువంటి విషయం డాక్టర్ గారు. సో బయట విదేశాలకు వెళ్ళే కంటే ఆ ఖర్చు ఇక్కడే కొంతమంది చాలామంది హైదరాబాద్ చక్కగా ఉంది కదా అని వచ్చేస్తున్నారు. సో వాట్ అబౌట్ కాస్ట్ ఎట్లా ఉండబోతుంది పర్టికులర్ సర్జరీస్కి? మనకు బ్రెస్ట్ సర్జరీస్ అన్నీ కూడా ఇప్పుడు అంటే మేము వి కంపేర్ ద గ్లోబల్ రేట్స్ అండి. ఇప్పుడు మీరు డాలర్ రేట్ ఎట్లా ఉంటుంది, రూపీ రేట్ ఎట్లా ఉన్నట్టు మన దగ్గర సర్జరీస్ వరల్డ్లో చీపెస్ట్ సర్జరీస్. నాకు తెలిసి మన దగ్గర అంత తక్కువ ప్రైజింగ్ ప్రపంచంలో ఎక్కడ లేదు. మేబీ సౌత్ అమెరికాలో, మెక్సికోలో ఏదైనా మ్యాచ్ అవ్వచ్చు మన ప్రైస్ తప్ప మనకంటే బెటర్ ప్రైస్ ప్రపంచంలో లేదు. అదే చెప్పగలుగుతాను. ఏదన్నా కూడా ఎక్స్ట్రీమ్ హై ప్రైస్ అయితే కాదు. మీరు ఒక నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలండి. ఈరోజు ఒక నీ రీప్లేస్మెంట్కి ఈరోజు ఒక 2 నుంచి 3 లక్షల రూపాయలు కాస్ట్ అవుతుంది సింపుల్ నీరికి. మీ బ్రెస్ట్ ప్రొసీజర్ అన్నీ కూడా మీరు ఒక నీ రీప్లేస్మెంట్తో ఈక్వల్ అనుకోండి. ఏ ప్రొసీజర్ అయినా అంత లోపలనే ఉంటుంది. దాంతోపాటు కాంబినేషన్ ప్రొసీజర్ చేసినప్పుడు ప్రొసీజర్ కాస్ట్ పెరిగే ఛాన్స్ ఉంది తప్ప ఒక నీ రీప్లేస్మెంట్కి ఒక చిన్న స్టంట్కి ఎంత అవుతుందో మీ బ్రెస్ట్ ఇంప్లాంట్ కూడా అంతకంటే కాస్ట్ కాదు. ఆల్ ఇంక్లూజివ్ కలిపి మీ మెడిసిన్స్, మీ పోస్ట్ కేర్ అన్నీ కలిపి కూడా ఏదైనా కూడా మీరు ఒక 1.5 నుంచి ఒక 3 lakhs లోపలనే కాంబినేషన్ ప్రొసీజర్ చేసినా కూడా అంతకంటే దాటదు. అండ్ సరే మనం వాడే సెటప్ లెట్స్ మీరు ఒక పెద్ద కార్పొరేట్కి వెళ్ళారనుకోండి కొంచెం కాస్ట్ యాడ్ అవుతుంది. అదే మీరు ఒక ఇండివిజువల్ సెటప్స్కి వెళ్ళారనుకోండి మాల్ సెంటర్స్ ఉంటాయి వాటిలో కొంచెం కాస్ట్ కట్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకు ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టాఫ్ కానీ సర్జన్స్ కానీ ఫిక్స్డ్ ఉంటారు. సో మనం కాస్టింగ్ కొంచెం కంపేరిటివ్గా కొంచెం తక్కువ ఉంటుంది కార్పొరేట్స్ కంటే. ఏదున్నా డిఫరెన్స్ కూడా ఒక 10-20% డిఫరెన్సే ఉంటుంది అంతేవరకు తప్ప. సో కాస్ట్ అనేది చాలా 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 ఎకనామికల్ అదైతే చెప్పగలుగుతాను. అంటే నేను గ్లోబల్ నేను చూశాను. ఐ సీన్ యూఎస్ ప్రైజెస్ కానీ, యూరోప్ ప్రైజెస్ కానీ, దుబాయ్ ప్రైజెస్ కానీ కంపారిజన్ కూడా లేదు. వీఆర్ 1/5 or 1/10 ఆఫ్ దెమ్. ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఏమైనా ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయా అంటే? ఫైనాన్స్ ఈఎంఐ అండి. ఇప్పుడు మీరు బజాజ్ ఫైనాన్స్ వీళ్ళు కొన్ని ఫైనాన్స్ కంపెనీస్ వచ్చేసాయి సిమిలర్ టు బజాజ్ ఫైనాన్స్. మీ ఎనీథింగ్ టుడే కస్టమర్ ఫ్రెండ్లీ అండి. మన ఎకనామీ అంతా కూడా
మీరు 6 months 8 monthsలో పే చేసుకునే ఆప్షన్స్ వచ్చినాయి వితౌట్ ఈఎంఐ, అంటే వితౌట్ 0% ఇంట్రెస్ట్తోని. సేమ్ కంపెనీస్ ఆర్ ఆఫరింగ్ ఫర్ కాస్మెటిక్ సర్జరీస్ ఆల్సో. మాకు టైఅప్ ఉన్నాయండి. సో ఆల్ ద కంపెనీస్ ఆర్ టైడ్ అప్ విత్ అస్. ఎవరికైతే ఇన్స్టెంట్గా ఎట్ ఎ టైం కట్టలేని వాళ్ళు 20% కట్టేసి మిగతాది వాళ్ళు 6 months కానీ 9 months ఈఎంఐస్ తీసుకుంటే చాలా ఈజీగా వాళ్ళు దే కెన్ పే ఫర్ ఇట్. దట్ వాస్ అమేజింగ్ డాక్టర్ గారు. చాలా చక్కగా వివరించారు, డౌట్స్ను కూడా చాలా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మన రీడిఫైన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్లో మీకు కావాల్సినట్టు, మీకు అనుగుణంగట్టు, మీ కాస్ట్ బడ్జెట్ విధంగానే మనకి ఇంప్లాంట్స్ అండ్ రీకరెక్షన్స్ కూడా చేసి చూపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి విజిట్ అవ్వండి, మీకే తెలుస్తుంది. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.